హలో అండి, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాము, మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాము. సో వీకెండ్ కదండి, సో అరుణాచలం వెళ్దామని చెప్పేసి మేము ప్లాన్ చేసుకున్నాము. సో ఫస్ట్ అయితే మేమున్న ఏరియా నుండి సిల్క్ బోర్డ్ వెళ్ళాలి. సిల్క్ బోర్డ్ నుండి ఎలక్ట్రానిక్ సిటీ వెళ్ళాలి. అక్కడ నుండి మనకి కేఎస్ఆర్టీసీ బస్సెస్ అయితే ఉన్నాయి. మీకు కావాలంటే ప్రైవేట్ బస్సెస్ కూడా ఉన్నాయి, అవి కూడా బుక్ చేసుకుని అయితే మీరు వెళ్ళొచ్చు. అలానే మనకి బస్సు బోర్డింగ్ టైం వచ్చేసి 11:15కి ఇచ్చారు. డ్రాపింగ్ టైం మనకి 4:30కి అయితే ఇచ్చారు మనకి. అలానే బస్సు స్టార్టింగ్ పాయింట్ మనకి యాక్చువల్గా బస్ స్టార్ట్ అయ్యేది శాటిలైట్ బస్ స్టాండ్ నుండి అయితే స్టార్ట్ అవుతుంది. బట్ మేమైతే ఎక్కేది ఎలక్ట్రానిక్ సిటీ, అంటే ఎవరికి ఏ బోర్డింగ్ పాయింట్ దగ్గరలో ఉంటే ఆ బోర్డింగ్ పాయింట్లో అయితే ఎక్కచ్చు. మేమైతే ఎలక్ట్రానిక్ సిటీలో అయితే ఎక్కుతున్నాము. సో ఇప్పుడు మీరు లెఫ్ట్ సైడ్లో చూస్తున్నారు కదా, అదేంటంటే కేఆర్పురం రైల్వే స్టేషన్ అండి. ఆబ్వియస్లీ అందరికి బెంగళూరు ఉండే వాళ్ళకి అందరికీ తెలిసే ఉంటుంది. మేము ఇంటికి వెళ్ళాలన్నా సరే ట్రైన్లో ఫస్ట్ అయితే కేఆర్పురం అయితే వస్తాము. ఇక్కడ నుండి మేము ట్రైన్ అయితే ఎక్కుతామండి. సో ఫస్ట్ అయితే మేము ఇంకా సిల్క్ బోర్డ్ అయితే వెళ్ళాలి. సో ఆన్ ది వేలో అయితే ఉన్నాము. అలానే మేము స్టార్ట్ అయ్యేది యాక్చువల్గా సాటర్డే కదండి. సో ఏంటంటే ఈరోజు నేను సాటర్డేది ఏంటంటే డే 1 వ్లాగ్గా మీకు చూపిస్తాను. అలానే సండేది డే 2 వ్లాగ్గా నేను మీకు చూపిస్తాను. ఎందుకంటే మేము వెళ్ళేది యాక్చువల్గా ఫస్ట్ టైం కాబట్టి సో మాకు క్లారిటీగా ఉంటుందని చెప్పేసి నేను ఆ విధంగా అయితే పోస్ట్ చేస్తాను. సో మీకు కూడా క్లారిటీ వస్తుంది, అంటే డే 1 వ్లాగ్ మనం ఈ విధంగా చేయొచ్చు, డే 2లో మనం ఈ విధంగా అయితే మనం ఎక్స్ప్లోర్ చేయొచ్చు అని చెప్పేసి మీకు క్లారిటీగా ఉంటుందని చెప్పేసి నేను ఈ విధంగా అయితే పోస్ట్ చేద్దాము అనుకుంటున్నాను. ఓకే అండి, ఇంకా మనం ఎలక్ట్రానిక్ సిటీ బస్ స్టాండ్కి వచ్చేసాము. ఇక్కడే మనం అరుణాచలంకి వెళ్ళే కేఎస్ఆర్టీసీ బస్సెస్ అయితే ఇక్కడే ఎక్కాలి మనం. సో మన టైమింగ్ అయితే 11:15కి ఇచ్చారు. సో చూద్దామండి ఎప్పుడు వస్తుందో. సో ఇదే చూస్తున్నారు కదా, ఇక్కడైతే మనం ఎక్కాలి. ఓకే అండి, వచ్చేసింది మన బస్సు అయితే. ఇంకా చూస్తున్నారు కదా, రెడ్ కలర్లో బస్సు ఉంది, అదే ఇప్పుడు మనం ఎక్కబోయే బస్సు. సో మొత్తానికి అయితే బస్సు అయితే ఎక్కేసామండి. యాక్చువల్గా మనకు టైమింగ్ ఇచ్చింది ఏంటంటే 11:15కి అయితే ఇచ్చారు బస్సు, బట్ మనకు వచ్చింది 12:30కి వచ్చింది మనకి బస్సు. చాలా లేట్ అయిపోయిందండి అసలు. సో చూద్దాము మరి మన డ్రాపింగ్ టైం ఏ టైంకి అయితే ఉంటుందో. మనకి లంచ్ కూడా మనకి దారిలోనే ఉంటుంది, వాళ్ళు ఆపుతారు లంచ్ కోసం. సో అక్కడే మనం లంచ్ చేయాలి. సో అరుణాచలం అయితే వచ్చేసామండి. ఇంకా చూసారా, ఇదేంటంటే మనకు కొండ చుట్టూ ప్రదక్షిణం చేస్తాం కదా, సో ఆ రోడ్ అండి ఇది. ఇప్పుడు మనం ఇక్కడ ఈ దారి నుండే మనం బస్ స్టాప్కి వెళ్తున్నాము. సో ఆల్మోస్ట్ అందరూ అయితే ఆల్రెడీ నడుస్తున్నారని, చాలామంది ఫారినర్స్ కూడా నేను చూసాను, చాలామంది ఉన్నారు. అంటే వాళ్ళు ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ కొంతమంది ఉంటున్నట్టున్నారు ఫారినర్స్, చాలామంది చూసాను నేను ప్రదక్షిణం వల్ల చేయటం అయితే. సో ఇక్కడ మనకి దారిలో అన్నీ లెమన్ జ్యూసెస్ ఉన్నాయి, ఫ్రూట్స్ చాలా రకాలైతే వాళ్ళు అమ్ముతున్నారండి. సో మన ప్రదక్షిణం చేయడానికి చాలా, అంటే ఏమన్నా ఆకలిగా ఉన్నా ఏమన్నా సరే తినడానికి చాలా బెటర్ అనిపించింది. చూసారా, అదే మోక్ష మార్గం అండి, లాస్ట్లో మనకైతే ఉంటుంది అది. సో బస్ స్టాండ్లో అయితే దిగిపోయాము. ఇక్కడైతే మనకు ఆటోస్ కనిపిస్తున్నాయి కదా, ఈ ఆటోస్ కావాలంటే మీరు ఆటోస్ ఎక్కచ్చు ఇక్కడ నుండి. ఇక్కడ చూసారు చాలామంది నడుచుకుంటూ వెళ్తున్నారు రూమ్స్ కోసం అని. సో రూమ్స్ అయితే మేము ఆన్లైన్లో అయితే చెక్ చేసామండి, దొరకలేదు. సో ఇప్పుడు ఆఫ్లైన్లో అయితే చూడాలి వెళ్ళి. వీకెండ్ కదా, అదొకటి భయంగా ఉంది. సో చూస్తున్నారు, స్ట్రైట్ కనిపించేదే మనకి, అక్కడ కనిపించేదే రాజగోపురం. చూసారు, నేను జూమ్ చేసి అయితే నేను మీకు మరీ చూపిస్తున్నాను. కనిపించేదే మనకి రాజగోపురం. సో దిగంగానే నాకైతే చాలా ఆకలి అనిపించింది అండి. దిగేటప్పటికి 5 అయితే అయిపోయింది. బెంగళూరు నుండి కాబట్టి చాలా ఈజీ అండి, అంత కష్టం అనిపించలేదు జర్నీ కూడా. సో ఇక్కడైతే ఫస్ట్ మేమైతే చెరుకు రసం అయితే తాగాము. సో రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అవ్వి ఎగ్జాక్ట్గా అరౌండ్ 7 o'clockకి మేము బయటకు వచ్చి ఫస్ట్ అయితే డే 1 అంటే సాటర్డే మేము దర్శనం అయితే కంప్లీట్ చేసుకోవాలి అని చెప్పేసి అనుకున్నాము. సో ఎగ్జాక్ట్గా 7 o'clock మేమైతే లోపలికి అయితే వెళ్తున్నాము. ఇప్పుడు మీకు స్ట్రైట్గా కనిపించేదా మనకి అలంకరణ గోపురం అలంకరణ మండపం అంటారు, సారీ. దాని బ్యాక్ సైడే మనకి రాజగోపురం అయితే ఉంటుంది. ఆ రాజగోపురం మనకి 217 అడుగుల ఎత్తులో అయితే ఉంటుందండి. సో ఇక్కడ నుండి మనకు లెఫ్ట్ తిరిగి
కనిపిస్తుంది కదా, స్ట్రైట్గా ఉండి ఇక్కడ నుంచి చూసారు చాలామంది రైట్ అయితే తిరుగుతున్నారు. ఇక్కడ రైట్ తీసుకొని మనం అలా దర్శనానికి అయితే లోపలికి వెళ్ళాలి. మీరైతే మ్యాక్సిమం స్లిప్పర్స్ అయితే రూమ్లో వదిలేసి మీరు వెళ్ళటం అయితే చాలా బెటర్. ఎందుకంటే ఇక్కడ ఆల్మోస్ట్ మనకి స్లిప్పర్ స్టాండ్స్ అవి చాలానే ఉన్నాయి, బట్ అక్కడ అంత సేఫ్ కాదు అనిపించింది. ఎందుకంటే ఫుల్ క్రౌడ్ అయితే ఉన్నారండి, అంటే వీకెండ్ కదా, ఫుల్ క్రౌడ్ అయితే ఉంది. అసలు నేను ఎంత ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు. సో మేమైతే స్లిప్పర్స్ అయితే మేము రూమ్లోనే వదిలేసి అయితే వచ్చాము. సో చూసారా ఎంతమంది ఉన్నారు అసలు. కావాలంటే మీరు దీపాలు వెలిగించుకోవచ్చు, చేయొచ్చు. ఓకే అండి, దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. లోపల నుండి బయటకు వచ్చినప్పుడు మాకైతే 10:30 అయిపోయిందండి. ఇంకా నాకైతే చాలా నీరసం వచ్చేసింది, అంత వెయిట్ చేసి నేను బయటకు వచ్చాక కొంచెం లెమన్ సోడా అయితే తాగాలి అనిపించింది. సో తాగేసి నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు మనం డిన్నర్ గురించి చూడాలి, మెయిన్ పాయింట్ ఇది. సో దర్శనం అయితే ఈరోజు కొంచెం చేసుకున్నాం కాబట్టి లంచ్ టైప్ అయితే మనం కొంచెం అవాయిడ్ చేయాలనిపించింది. సో టిఫిన్ కోసం చూస్తున్నాము. హోటల్స్ ఏవి కూడా ఖాళీ లేవండి, ఆల్మోస్ట్ అన్నీ ఫుల్ అయిపోయి ఉన్నాయి. బట్ ఇవాళ చిన్న ఇలాంటి షాప్స్ ఉంటాయి కదా, బొమ్మలు అవి షాప్స్ ఉంటాయి కదా, ఇవి ఆల్మోస్ట్ అన్నీ క్లోజ్ చేసేసారు. బట్ ఏవో కొన్ని 5 or 6 షాప్స్ అయితే మనకు ఓపెన్లో ఉన్నాయి. కావాలంటే ఇక్కడ కొనుక్కోవచ్చు, అంటే ఫొటోస్ అవి కూడా చాలా ఉన్నాయి. సో ఇంకా అభిరామి హోటల్ అయితే ఉందండి వెజ్ది. సో ఇక్కడైతే నేను దోశ అయితే తీసుకున్నాను. సో ఇంతటితో డే 1 బ్లాగ్ అయితే కంప్లీట్ అయితే చేశాను, అంటే మీకు క్లియర్గా ఉంటుంది అని చెప్పేసి. డే 2 బ్లాగ్ అండ్ సండే ఏ టైంకి మేము స్టార్ట్ చేసాము ఏంటి అని చెప్పేసి నేను రేపటి బ్లాగ్లో అయితే నేను మీకు చూపిస్తాను. బాయ్ గాయస్.